చిన్న పిల్లల్ని చంపి తింటున్నారు ఈ ఐలాండ్ లో. ఈ స్టోరీలో ఒక బిలియనియర్ ఉన్నారు, అతనే జెఫ్రీ ఎప్స్టీన్. ఇతని నెట్వర్క్ హాలీవుడ్ సెలబ్రిటీస్ అలాగే పొలిటీషియన్. ఈ పర్సన్ పొలిటీషియన్స్ ని, ఇతని ప్రైవేట్ జెట్ లో సెలబ్రిటీస్ ని, పొలిటీషియన్స్ ని సీక్రెట్ గా ఈ ఐలాండ్ కి తీసుకెళ్లేవాడు అని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కిడ్నాప్స్, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు అని 2019 లో ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇతను జైల్లో ఉన్నప్పుడు సీసీటీవీస్ ఆఫ్ లో ఉండగా గార్డ్స్ అందరూ పడుకున్నప్పుడు ఇతను సడన్ గా చనిపోయాడు. ఇది సూసైడా, మర్డరా? ఈ ఫైల్స్ ఓపెన్ అయితే వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. ఈ ఫైల్స్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోస్, వీడియోస్ కూడా ఉన్నాయి. బిల్ గేట్స్, ట్రంప్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అఫీషియల్ గా టీచర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత బిలియనర్ అవుతాడు. బట్ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పర్సన్ కింద డబ్బు ఎలా వచ్చింది? పెద్ద కంపెనీ లేదు, ప్రోడక్ట్ సేల్స్ ఏమీ లేవు, ఫేమస్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు. బట్ వరల్డ్ లో రిచెస్ట్ సర్కిల్ లో ఉంటాడు. ఇతని నెట్వర్క్ పొలిటీషియన్స్, సైంటిస్ట్, హాలీవుడ్ సెలబ్రిటీస్. ఈ నార్మల్ పర్సన్ అసలు అంత సెలబ్రిటీ, పవర్ఫుల్ పర్సన్ ఎలా అయ్యాడు? ఎప్స్టీన్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. బయట నుంచి చూస్తే లగ్జరీ రిసార్ట్స్ గా ఉంటాయి, కానీ లోపల డార్క్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. యంగ్ గర్ల్స్ ని ఇన్వైట్ చేయడం, పవర్ఫుల్ గెస్ట్ కి గిఫ్ట్ గా ఇవ్వడం, ఇలా చాలా డార్క్ మూమెంట్స్ ఐలాండ్ లో చాలా జరిగేవి. ఇలాంటి ఎన్నో దారుణాలు ఆ ఐలాండ్ లో జరిగేవి. ఈ ఐలాండ్ ని లోకల్ పీపుల్ ఓర్జీ ఐలాండ్ అని పిలిచేవారు. ఫైనల్ గా 2019 లో చాలా విషయాలు బయటకు వచ్చి ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్, మైనర్ అబ్యూస్ అని చాలా కేసులు వేశారు. అప్పుడు వరల్డ్ మొత్తం షేక్ అయింది, మీడియా మొత్తం దాన్నే కవర్ చేశారు. బట్ జైల్లో ఉన్న 1 month కే ఎప్స్టీన్ చనిపోయాడు. అఫీషియల్ రిపోర్ట్స్ మొత్తం అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నాయి. కానీ సీసీటీవీ ఆ టైంలో వర్క్ చేయలేదు, అలాగే గార్డ్స్ అందరూ నిద్రపోయారు. ఇది కోఇన్సిడెన్సా లేదా ప్లానా? ఇది ప్లాన్ అయ్యే ఛాన్సెస్ ఎందుకున్నాయి అంటే, ఇది ఒకవేళ బయటికి వస్తే, ఎప్స్టీన్ ఒకవేళ బయటికి వస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో విజిటర్స్ కంప్లీట్ లిస్ట్ ఉంది. ఈ డాక్యుమెంట్స్ లో పొలిటీషియన్స్, హాలీవుడ్ సెలబ్రిటీస్, బిల్ గేట్స్, ట్రంప్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, సిఇఓస్, ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ స్టోరీ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే పవర్ లో ఉన్న వాళ్ళు లాని ఎస్కేప్ చేస్తున్నారా? పూర్ వాళ్ళు జైలుకి, రిచ్ వాళ్ళకి ఫ్రీడమా? ఈ కేసు మనకి ఏం చెప్తుంది? ట్రూత్ బయటికి రావడానికి ఇయర్స్ పడుతుంది, కానీ వస్తే వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. మీ ఆప్షన్ ఏంటి? ఎప్స్టీన్ సూసైడా, మర్డరా? ఇంకో ఫైల్ తో మళ్ళీ కలుద్దాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.